హాయ్ అండి, నేను దేవి డాక్టర్ నీలిమా, వా డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఈ సీజన్ 2 బాగా వచ్చాం మనం. ఈరోజు చూసుంటారు ఎంతమంది డిగ్నిటరీస్ ఉన్నారు. మేమందరం బాగా డైరెక్టర్స్ అందరం చాలా కష్టపడ్డాము ఫస్ట్ సీజన్కి. సెకండ్ సీజన్కి కూడా అలాగే కష్టపడతాము. కానీ ఫస్ట్ సీజన్ వైశ్య కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ బేస్ చేసాము. ఈసారి మాత్రం వీఆర్ డూయింగ్ విజనరీ అచీవర్స్ అలయన్స్ అని చెప్పి. సో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. కానీ ఈ కేటగిరీస్ అందరూ చేసేదే. బట్ వీఆర్ కమింగ్ విత్ 2 న్యూ కేటగిరీస్ అండి, వెరీ బ్యూటిఫుల్ కేటగిరీస్. ఒకటి లిజెండ్స్ ఆఫ్ హైదరాబాద్ అని, అంటే మన హైదరాబాద్ని ప్రౌడ్ చేసిన క్రౌన్స్ ఆఫ్ హైదరాబాద్. వాళ్ళని మనం డెఫినెట్గా ఫెలిసిటేట్ చేయాలి, రికగ్నైజ్ కూడా చేయాలి. మనం అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఈ లిజెండ్స్ గురించి అందరూ మాట్లాడతారు. సో మీకు అందరికి తెలిసి ఉంటుంది లిజెండ్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నీలోఫర్ కానీ, ప్యారడైజ్ కానీ, మెహఫిల్ కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి. అలాంటి వాళ్ళని మనం ఎన్నుకొని ఫెలిసిటేట్ చేస్తున్నాము. అది కాకుండా వీళ్ళని చూసి నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఎలాగైతే న్యూ ఎమర్జింగ్ బ్రాండ్స్ ఉన్నాయో వాళ్ళని కూడా ఫెలిసిటేట్ చేస్తున్నాము. సో ఎమర్జింగ్ బ్రాండ్స్ అనేది వాళ్ళే నామినేట్ చేసుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ నామినేట్ చేయొచ్చు. డెఫినెట్గా వాళ్ళని మనం రికగ్నైజ్ చేద్దాము. అదే కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ కేటగిరీ అండి, అంటే ఏదైతే ఇన్నోవేషన్ ఐడియాస్ అంటే స్టార్టప్ ఐడియాస్ ఎవరికైనా ఉన్నా కూడా అది మేము వాళ్ళని డెఫినెట్గా రికగ్నైజ్ చేసి వాళ్ళకి మనం చేతుని కూడా ఇస్తాము. అంటే డబ్బు పరంగా కూడా మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. వీఆర్ లైక్ షాక్స్ ఉన్నాము. వీ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దట్. దాన్ని ఒకసారి స్ట్రాటజైజ్ చేసి వాళ్ళని ఎలా ఎలివేట్ చేయాలి, ఎలా ప్రోత్సహించాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, వాళ్ళని ఒక స్టేజ్కి ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా మేము, అంటే ఇప్పుడు ఈ బార్ డైరెక్టర్స్ మేము అందరూ ఉన్నది కూడా ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళమే. సో డెఫినెట్గా మేము మా కావాల్సినంత హెల్ప్ని చేయడానికి రెడీగా ఉన్నాం. మీకు ఎవరైనా మీలో కూడా ఎవరైనా ఉంటే మా దగ్గరికి రావచ్చు. డెఫినెట్గా మేము దాన్ని రికగ్నైజ్ చేస్తాము. సో దీనికి మార్కెటింగ్ కానీ స్ట్రాటజీ ప్లానింగ్ కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. బిగ్ బ్యాంగ్గా వస్తుందండి. మీరు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఎలా చూస్తారో అలాగా ఉంటుంది డెఫినెట్గా. సో మేము వా అంబాసిడర్స్ అని ఎన్నుకున్నాము. వా అంబాసిడర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద సిటీ, అంత నూక్ కార్నర్స్ ఆఫ్ సిటీ అండ్ ఇండియా బేస్డ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మేము ఎన్నుకుంటున్నాము వా అంబాసిడర్స్ని. సో దట్ వాళ్ళు అక్కడ చిన్న గ్రామంలో ఉన్న ఒక చిన్న రికగ్నిషన్ కూడా మనం మిస్ కావద్దు అనే ఒకే థాట్తో వా అంబాసిడర్స్ వచ్చారండి. సో డెఫినెట్గా మీరందరూ కూడా దీన్ని ఎలా ప్రమోట్ చేస్తే అంత రికగ్నిషన్ మనం డిఫరెంట్ పీపుల్కి, అది ఏం లేదు, రికగ్నిషన్ చేసినంత మాత్రం వాళ్ళకి ఏమవుతుందంటే రేపు ఇట్ ఈస్ మోటివేషన్ ఫర్ దెమ్ to achieve, and others also it will become a success story andi. So definitely we will come up with a big bang andi, and please all of you help us. Thank you for coming at early in the morning. Total ga 18 categories unnayandi. ఇన్నోవేషన్ ఐడియాస్ అని చెప్పేసి, బెస్ట్ డాక్టర్, బెస్ట్ ఆంట్రప్రినర్, బెస్ట్, ఇవన్నీ ఎలాగైనా నార్మల్ కేటగిరీస్. అది కాకుండా మీకు చెప్పినట్టుగా 2 more categories, ఎమర్జింగ్ అండ్ లిజెండ్స్ ఆఫ్ హైదరాబాద్. సో ఏదండి, 20 categories కాదు. లిజెండ్ ఆఫ్ హైదరాబాద్ వుడ్ బి 7 to 8, మళ్ళీ ఎమర్జింగ్ వుడ్ బి 7 to 8 అగైన్. సో ఆల్మోస్ట్ 30 to 50 categories మేము అవార్డ్స్ ఇవ్వదలుచుకున్నాం అనమాట ఈసారి. ఓన్లీ బిజినెస్ పీపుల్నే, సోషల్ వర్కర్స్ కూడా చూసి లేదండి, ఎవ్రీథింగ్. సోషల్ వర్కర్ కానీ, తర్వాత సోషల్ వర్కింగ్ కానీ, తర్వాత ఎన్జిఓ, న్యూ ఇన్నోవేషన్ ఐడియాస్ కానీ, ఏదైనా. సో డిఫరెంట్ దానిలో డెఫినెట్గా చేస్తాం. నాట్ ఓన్లీ బిజినెస్ అవార్డ్స్. సో కంప్లీట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారనమాట మొత్తం అందరూ కూడా. ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ కూడా మనకి దాంట్లో కనిపిస్తూ ఉంటారు. సో దాంట్లో ఇంకొక కేటగిరీ ఉంది, దట్ ఈస్ కాల్డ్ కుబేరా అని. సో మనం ఎలా అయితే మనము న్యూ ఐడియాస్ని సపోర్ట్ చేసి ఫ్యూయల్ చేస్తున్నాము ఇన్వెస్టర్స్ ద్వారా. సో ఆ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే కుబేరా అనే ఒక సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో దేవి నుంచి ఉన్నారు, అండ్ వా డైరెక్టర్స్లో కూడా ఉన్నారు, అండ్ అట్ ది సేమ్ టైం మన ఓన్ బిజినెస్ కమ్యూనిటీస్ నుంచి కూడా ఉన్నారనమాట. సో ఎవరైనా కొత్త ఐడియాని తీసుకుని వస్తే,
సో డెఫినెట్గా మేము స్క్రూటినైజ్ చేసి దాన్ని మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, లేకపోతే దానికి బ్రాండింగ్ కావాల్సి వస్తే బ్రాండింగ్. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, దాన్ని స్కేలప్ చేయడానికి ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మొత్తం అంతా సపోర్ట్ చేస్తామన్నమాట మనము. సో అది ఒక మేజర్ పాయింట్ ఉంది మన దాంట్లో కూడా. అండ్ అంబాసిడర్స్ ఇంత వర్క్ హార్డ్ చేస్తున్నారు. రీజన్ ఏంటి, దేనికి మనం చేసేది? సో ఇన్ దాట్ వీఆర్ గోయింగ్ టు డెడికేట్ సమ్ అమౌంట్ టు ద చారిటీ. లాస్ట్ ఇయర్ మనం ఆర్మీ వాళ్ళకు డొనేట్ చేసాము, ఈసారి మనము డిసబుల్డ్ వాళ్ళకి మనము చేయాలి అనుకుంటున్నాము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వేర్ మనం సంపాదించిన దాంట్లో ఒక సమ్ పర్సెంట్ ఇఫ్ యూ డొనేట్ ఇట్స్ గుడ్ ఫర్, అంటే మనకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చినట్టు మనకు సాయం చేస్తూ ఉంటే మనకు ఎంతో విజిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. We need your support, media support. All media channels has come here, and we are doing in a big way. And this is not only for the visionary awards purpose; it is for the public cause. So there will be so much of motivation to the people. This program will give so many new lives. So many new people will come out with the talent or any growth, business purposes. So that's why we are conducting here. So thanks for media coming here and need your support to take it forward as much as possible. Thank you.